నిద్ర లేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారం తీసుకోవడం. నిద్ర లేచిన తరువాత బట్టలు మడతపెట్టకపోవడం. మలమూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రించడం. కత్తిరించిన గోళ్లను ఇంట్లో ఉంచడం. కాళ్ళు చేతులు శుభ్రం చేయకుండా ఇంటిలోకి రావడం. చెప్పులు వేసుకొని ఇంటిలోకి రావడం. శనివారం తలస్నానం చేయకుండా ఉండడం. సూర్యాస్తమయం నిద్రించడం. చిరిగిన పాత బట్టలు వేసుకోవడం. చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం. ఇంటి పైకప్పుపై అనవసరం చెత్త, ఇనుప వస్తువులు ఉంచడం. విరిగిన వస్తువులను ఉపయోగించడం. గడపపై కూర్చోవడం. చెప్పులు మరియు బట్టలను అల్లకల్లోలంగా ఉంచడం. ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం చెవులను ఉంచడం. చిరిగిన దువ్వెనతో దువ్వుకోవడం. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులు, అపవిత్ర వస్తువులు ఉంచడం. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం. కొనుగోలు సమయంలో ఎక్కువ బేరసారాలు చేయడం. దేవాలయం నుండి ఖాళీ పాత్రలను వెనక్కి తీసుకురావడం. అంత్యక్రియలు ఊరేగింపులో అధిగమించడం. పైకప్పుపై ఇనుప తీగను కట్టడం. తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడం. గిన్నెలు అడ్డంగా తోముకోవడం. ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడం. నూనె, ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం. ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండడం. సాయంత్రం 7 తర్వాత ఇల్లు ఊడవటం. సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోవడం. ఆవు ఎద్దును కాళ్ళతో తన్నడం. ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం. శ్మశాన వాటికలో నవ్వడం. చీపురును కాళ్ళతో తాకడం.